స్తోత్రం కలుగునుగాక. మరి ఐ విల్ వెల్కమ్ యూ ఆల్ టు ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్. జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. మనము ఆలస్యం చేయకుండా మరి మెయిన్ ప్రోగ్రాము ప్రారంభించుకుందామండి. ఈరోజు మన మధ్యలో బ్రదర్ రత్నకుమార్ గారు ఉన్నారు తెనాలి నుంచి. మరి బ్రదరు మరి అక్కడ గ్రామంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ బ్రదర్ని మనకు పరిచయం చేసినవారు షకీనా సిస్టర్ గారు. షకీనా సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. మరి సిస్టర్ గారు కూడా మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. సో ఇద్దరు మరి బ్రదర్ ఏమో వాక్యము, సిస్టర్ ఆరాధనలో నడిపిస్తారు. కాబట్టి మనం సమయం వృధా చేయకుండా ఈ సమయానికి వారికి అప్పగిస్తామండి. మరి బ్రదరు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషకరము. మరి సిస్టర్ అయినా బ్రదర్ అయినా ప్రార్థన చేసి వాక్యం కొరకు, ఆరాధన కొరకు ప్రార్థన చేసి ప్రారంభించాలని ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఈ రోజును బట్టి నీకు వందనాలయ్యా. ఎందుకంటే ఈ సమయం చూసి చూడలేక మాకన్నా గొప్ప వారు ఎందరో మృతుల సంఖ్యలో కలిసిపోయారయ్యా. ఏ యోగ్యత అర్హత లేని మాకు మా అందరికీ అవకాశాన్ని ఇచ్చావంటే కేవలం నీ కృపేనాయన. మాకున్న డబ్బును బట్టో, మాకున్న బలాన్ని బట్టో, మాకున్న అందాన్ని బట్టో కాదయ్యా. ఉచితమైన నీ కృప ద్వారా నీ సజీవమైన రెక్కల నీళ్ళ మమ్మల్ని కాచి దాచి భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ శనివారం నాయన సాయంత్రకాల సమయంలో చేస్తున్నప్పుడు ఆయన కూడికలో మీరు జ్ఞాపకం చేసుకొని నాయన, అయ్యా ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచినగా అట్లుగా నాయన మీరు మాకు ముందుగా నడవమని అడుగుతున్నామయ్యా. ఈ కూడికలో నాయన ఆరాధన ద్వారా, పాటల ద్వారా మీరు మహిమ పొందిన నాయన, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి నాయన. సేవకు నిరంతర ఆత్మతో అభిషేకించండి, నోటిని బోరగా వాడుకోండి. లేఖన గ్రంథం సెలవిచ్చినట్లయ్యా, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడి నీ నోట నా మాట ఉంచుతానన్న రీతిగా నాయన సేవకు నిరంతర ఆత్మతో అభిషేకించమని నాయన, నోటిని బోరగా వాడుకోమని, అయ్యా చేరవచ్చిన అందరికీ అర్థమయ్యే రీతిలో ఆవిడ బోధించడానికి సహాయం చేయమని, నీ ఆత్మ అభిషేకమును నాయన ఆవిడకు తోడుగా ఉంచమని నాయన. అయ్యా జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, అయ్యా ఇంకా జరగనున్న కార్యక్రమంలో మీరే మాకు తోడుగా ఉండమని, ఘనంగా గొప్పగా నీ నామానికి మహిమార్థంగా జరిగించుకోమని నజరేయుడనేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు, నీవు తప్ప. స్తోత్రార్హుడా, స్తుతులందు నా శత్రువులు నన్ను తరుముచుండగా ఆత్మనాలో కృంగెని ప్రభు, నా శత్రువులు నన్ను తరుముచుండగా గెని ప్రభు. త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందు పూజారుడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే. నేనేమన్నానో నీ కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే, కృపయే. నేనేమై నానో నీ కృపయే. కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే.
శ్రమలు శోధనలు నన్ను ఆదరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కౌరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బలపరచితివే. శ్రమలు శోధనలు నన్ను ఆవరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కౌరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు నాకు మనందరికీ ఏర్పాటు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా ఎంతగానో ప్రేమించి తల్లిగారు ఎస్తేర్ రాణమ్మ గారు, లింగాల ఎస్తేర్ రాణమ్మ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు. తల్లిగారు వందనాలమ్మా. ఈ గ్రూప్ ప్రతి సేవకుని ప్రతి ఒక్కరిని దేవుడు మెండుగా ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చూడగలిగితే, యెహోవా తమకు దేవుడు కాగల జనుడు ధన్యులని ప్రభు లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ధన్యులు అనగా సంతోషకరమైన జీవితాన్ని జీవించేవారు. దేవునిలో బ్రతికే ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి, సంతోషం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ప్రతి శ్రమల్లో కానీ, ప్రతి ఇబ్బందుల్లో కానీ, ప్రతికూల పరిస్థితుల్లో కానీ దేవుడు తప్పనిసరిగా తన బిడ్డలకు ఆ శాంతిని అనుగ్రహిస్తాడు. మనందరం కూడా ధన్యులముగా ఆశీర్వదించబడతాం ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క మీట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మరొకసారి తల్లి గారికి, ఎస్తేరాణమ్మ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా లోకల్ గా నన్ను ఎంతగానో తమ్ముడు అంటూ ఎంతో ప్రేమిస్తూ అక్క మరి షకీనా అక్క గారు, యోనతాన్ అన్న గారు, మరి వారు నన్ను ఎంతగానో ఈ యొక్క గూగుల్ మీట్ లో మాట్లాడటానికి ఎంతగానో ఎన్నిక చేసుకుని ఎంతగానో ప్రేమించి వారి యొక్క మందిరములోనే మరి ఇలా మాట్లాడటానికి ప్రభు వారి మధ్యలో ఉంచినటువంటి ప్రేమను బట్టి కూడా వారికి కూడా షకీనా అక్క గారికి, యోనతాన్ అన్న గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా నా చిన్న సాక్ష్యం ఉందండి. ఒక 5 నిమిషాలు లేదా ఒక 7 నిమిషాలు నా సాక్ష్యాన్ని చెప్పిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా రక్షకుడా, మా శైలమా, మా దుర్గమ, మా కొండ, మా కోట, మా ఆశ్రయ స్థానమా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభువా. నీ ప్రజలమైన మేమందరం ఎంతో ప్రభువా. ఈ రాత్రి అందరికీ, ఈ గ్రూపులో ఉన్నటువంటి నిర్వాహకులకు, నాయకులకు, సేవకులకు, విశ్వాసులకు, మా అందరికి ఇచ్చినటువంటి ఒక మంచి సమయాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి మీకు కోట్ల కొలది వందనాలు ప్రభా. మీ కృప ఎంత ఉన్నతమైనది నాయన, ఎంత గొప్పది ప్రభా. మీ కృపతోనే మేమందరం ఇలా నాయన జీవిస్తున్నాం ప్రభా. కొద్ది మందిగా మేమందరము నాయన ఎంతో దూరాల నుంచి ఈ గూగుల్ మీట్ లో నాయన కలుసుకొని
చక్కగా మీ నామాన్ని ఆరాధించడానికి, మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని అయ్యా ఘనపరచడానికి, మీ నామాన్ని వాక్యమును చెప్పడానికి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేనుడను అల్పుడను అయ్యా అతడు నన్ను సేవకుని ప్రభువా, నన్ను ఎన్నుకొని ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడమని, నా నోట మీ మాటలు ఉంచండి అయ్యా. నా మాటలు వట్టి మాటలు నాయన, నా మాటల్లో నా నోటిలో మీ వాక్కులు ఉంచండి. అవి జీవం కలిగిన వాక్కులుగా ఉంటాయి ప్రభా. ఎంతో నాయన మమ్మల్ని బలపరుస్తాయి ప్రభా, మమ్మల్ని జీవింపజేస్తాయి, మమ్మల్ని ఆదరిస్తాయి, మమ్మల్ని ధైర్యపరుస్తాయి ప్రభా. అటువంటి మాటలు నోట ఉంచి నా ముఖాంతరం నుంచి మీరు మాతో మాట్లాడమని, నాతో మాతో మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ ఆత్మ సహాయాన్ని మీ తోడును కోరుకొని ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు నామమున అందరికీ శుభాలు. నా పేరు తుమాటి రత్నరాజు, నా భార్య పేరు తుమాటి ప్రియాంక. మరి మేము తెనాలి పట్టణంలో, ఆంధ్ర రాష్ట్రంలో, మరి తెనాలి పట్టణంలో మరి ప్రతి ఆదివారం కూడా మరి గురిపాలెం రోడ్లో నాజర్పేట హట్కో కాలనీలో ఉన్నటువంటి మరి సంఘములో నాన్నగారు ఇంచుమించు ఆ ప్రాంతంలో, అన్య ప్రాంతం అది, ఇంచుమించు ఒక 30 సంవత్సరాలు దేవుని సేవ చేస్తూ ఎంతగానో ప్రయాసపడ్డారు. మా నాన్నగారి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ ఎంతో ప్రయాసపడ్డారండి. ఒక పిల్లి కానీ ఆ పిల్లలను కన్న తర్వాత ఎన్ని ఇళ్ళకైతే మార్చిందో, మా నాన్నగారు కూడా సంఘాన్ని అన్ని ప్రాంతాలకి, సరైన సంఘము లేక, సరైన వసతులు లేక, సరైనటువంటి ఆశ్రయము లేక, సరైనటువంటి సహాయము లేక, ఎన్నో ఇళ్లలో కానీ, రోడ్ల మీద కానీ, మరి పొలాల్లో కానీ, మరి ఎన్నో మాటలు అనిపించుకుంటా, మరి ఇది ఇండియా దేవుడు కాదు, మీరెందుకు ఇక్కడ చేస్తున్నారు, మా ప్రాంతానికి ఎందుకు వచ్చారు, మీ ప్రాంతంలో చేసుకోండి, మా ప్రాంతంలో మమ్మల్ని ఎందుకు ఇలా మారుస్తారంటున్నారు అనేది ఎన్నో దాడులు నాన్న మీద, ఎన్నో కక్షలు, ఎన్నో దాడులు, ఎన్నో కేసులు కూడా అయినాయి. నాన్న అవన్నీ కూడా భరించుకుంటూ ఒక చిన్న సంఘాన్ని నా చేతికి అప్పగించారు. నేను కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్నాను. చక్కగా నాన్నకి చేదోడు వాదోడుగా సహకరిస్తూ, ఎంతగానో మరి వాయిద్యాలు వాయిస్తూ, ఆరాధన చేస్తూ, పాటలు పాడుతూ, సంఘాన్ని నడిపిస్తూ మరి నాన్నగారికి ఎంతగానో సహకారంగా ఉన్నాను. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మరి అర్హత లేకున్న నన్ను, అర్హత లేని నన్ను దేవుడు నన్ను సేవకునిగా చిన్న వయసులోనే తెనాలి పట్టణంలో ఎన్నుకొని మరి ప్రభు ఎంతగానో బలంగా వాడుకుంటున్నాడు ఆ ప్రాంతంలో. అంత మాత్రమే కాదు, మా నాన్నగారు 2020వ సంవత్సరంలో కరోనా టైంలో మరి ప్రభు పిలుపుని అందుకొని దేవుని సంధికి చేర్చబడ్డారు, చనిపోయారు. ఆనాటి నుంచి సంఘ బాధ్యతలన్నీ కూడా కాపాడుకుంటూ, సంఘాన్ని నడిపించుకుంటూ, సంఘాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు నడిపించుకోవడానికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంతో కలవరపడ్డాను, అర్హత లేదు నాకు ప్రభువా, అక్కడ నిలబడి మీ వాక్యాన్ని వివరించడానికి కూడా ఏ అర్హత లేని వాడిని, జ్ఞానం లేని వాడిని అసలు. మరి వాళ్ళందరికీ నేను వాక్యాలు చెప్పాలంటే నేను అంతటి జ్ఞానం నేను బయటికి ఆ క్షణాలు నాకు గుర్తుకొస్తున్నాయి. ఎంతగానో వేదన పరిస్థితులన్నింటినీ కూడా నన్ను సేవకునిగా పిలవడానికి కనపడుతున్నాయి అని నేను ఎంతగానో ఏడుస్తూ, ప్రార్థన చేస్తూ, నిద్రాహారాలు లేకుండా అలా కన్ను మూత పడితే 3వ రోజున తెల్లారితే ఆదివారం మరి ఆ టైంలో, మరి ఆ శనివారం రాత్రి, ఇదే రాత్రి కాల సమయంలో 11:30 ఆ టైంలో నేను ఏడ్చి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు బలమైన హస్తాలు ఆకాశముల నుంచి దిగి రావటం నేను ఆ దర్శనాన్ని చూశాను. నా బిడ్డ, నువ్వేం కలవరపడవద్దు, డోంట్ వరీ, నేను నీకున్నానని తల మీద ఇట్లా 2-3 సార్లుగా ఇలా నీకు నేను ఉన్నాను అని సైగ చేసి ఒక తేజ మహిమైనటువంటి ఒక మహిమను ధరించుకున్నటువంటి దేవదూత, దేవుడే దిగి వచ్చి నన్ను ధైర్యపరిచినట్లుగా నేను ఆ రాత్రి చూడగలిగాను. ఆ రాత్రి నుంచి ఎన్నడూ లేని కాన్ఫిడెంట్
ఎంతో ధైర్యము, ఎంతో నమ్మకం, నేను సేవ చేయగలుగుతాను, చేస్తానని ఉదయాన్నే లేచి మందిరానికి వెళ్ళి చక్కగా ఆరాధన జరిగించుకుంటూ మరి ప్రభు ఎన్నో ఈ చిన్న వయసులో ఎన్నో వ్యతిరేకతలు సంఘంలో విశ్వాసుల ద్వారా కానీ సేవకుల ద్వారా కానీ నేను సేవ చేస్తున్నటువంటి ఆ హక్కో కాలనీలో ఆ యొక్క కొంతమంది వ్యతిరేకులు కానీ శత్రువులు కానీ ఎన్నో ఎన్నో దాడులు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ ప్రభు నా చేతిని విడిచిపెట్టలేదు. అప్పుడు పట్టుకున్నటువంటి ఆ చేతులు ఎన్నటికీ నన్ను నా దేవుడు విడిచిపెట్టలేదండి. అంతగానో దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. నాకు ఒక భార్య, కుమార్తె పేరు ప్రిన్సీ ప్రవళిక, కుమారుడి పేరు జార్జ్ డేవిడ్. మీ నలుగురం కలిసి చక్కగా ఒకే బండి మీద ఆరాధనకి వెళ్తాం. మరి ఎక్కడున్నా కానీ కూడికలకి వెళ్తూ ప్రభు నామాన్ని ఈ చిన్న వయసులోనే మహిమపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. మంచిది. నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. వాక్య భాగాల్లోనికి వెళ్ళి ఒక మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. పుస్తకము 7వ అధ్యాయము మొదటి చరణాన్ని మనం చదువుదాం. పరమగీతములు 7వ అధ్యాయము మొదటి చరణాన్ని మనం చదవగలిగితే ఇలా రాజకుమార పుత్రిక, నీ పాద రక్షకములతో నీవెంత అందముగా నడుచున్నావు. మనం చూడగలిగితే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట భక్తుడైనటువంటి సొలొమోను ప్రాణప్రియుడైనటువంటి ఆ యొక్క పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని సంబోధిస్తూ రాజకుమార పుత్రిక అనగా సంఘాన్ని ఉద్దేశిస్తూ పలికినటువంటి మాటనుగా మనం భావించవచ్చు. సార్వత్రిక సంఘము రాజకుమార పుత్రిక అని పిలువబడుతుంది. ఎవరు పిలుస్తున్నారు ఈ మాట అంటే పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏమని పిలుస్తున్నారు? ఓ రాజకుమార పుత్రిక, నీ పాద రక్షకములతో నీవెంత అందముగా నడుచుచున్నావు అని ప్రభు సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. సంఘము అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన వలనే మార్గము, సత్యము, జీవమని నమ్మి విశ్వసించి రక్షింపబడిన వారు, రక్షణ వస్త్రము ధరింప చేసుకున్న వారు దేవుని సంఘముగా పిలువబడుతున్నారు. ఎక్కడ 2-3 కూడి ఉన్న నామం పేరిట ఏకీభవించి ప్రార్థన చేస్తారో, కూడుకుంటారో, సహవాసంగా కూడుకుంటారో వారిని సంఘముగా దేవుడు సంబోధిస్తున్నాడు. ఏమని సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు? సంఘం అనగా నీవు, నేను, మనము విశ్వాసులము, సేవకులము, ఏమని ప్రశ్నిస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు, రాజకుమార పుత్రిక, ఓ రాజకుమార పుత్రిక, నీ పాద రక్షకములతో నీవెంత అందముగా నడుచుచున్నావని ప్లేస్ లో ఎంత అందముగా జీవించుచున్నావని ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనం ఏ విధంగా మనము దేవునిలో జీవించగలుగుతున్నాం, ఏహలోకపరమైనటువంటి ఈ లోకములో ఏ విధంగా మనం బ్రతుకుతున్నాం, ఏ విధంగా మనం నడుస్తున్నాం, ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం, ఏ విధంగా మన యొక్క నడవడిక ఉంటుంది, ఏ విధంగా మన చూపు ఉంటుంది, ఏ విధంగా మన ప్రవర్తన ఉంటుంది, మన జీవితం ఎలా నడుస్తుంది, మన జీవితాన్ని మనం ఎలా జీవిస్తున్నామని ప్రభువారు సంఘాన్ని సంఘము ప్రశ్నిస్తున్న మాట. ఓ రాజకుమార పుత్రిక, నీ పాద రక్షకాలతో, నీ పాదాలతో నీవెంత అందముగా నడుచుచున్నావు, లేదా ఎంత అందముగా జీవిస్తున్నామని ప్రభు మనల్ని ప్రశ్నిస్తే మనము జవాబు ఏ విధంగా చెబుతున్నాం? రాత్రి మనల్ని ప్రభు నేరుగా సూటిగా ప్రశ్నిస్తున్న మాట,
మనం ఎలాగ జీవిస్తున్నాం? నా కుమార్తె ఓ రాజకుమార పుత్రిక అని ఎంత ప్రేమతో ఆ ప్రాణప్రియుడు సంఘాన్ని పిలుస్తున్నాడు. నిన్నే ఎవరిగా, ఏ బదులు పలికేవారిగా ఉన్నామని మనం చేసుకుందాం. బైబిల్లో ఒక 3 విషయాలు, 3 నడవడికలు, 3 రకాల జీవితాలను మనం చూడగలిగితే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనందరితో సూటిగా మాట్లాడును గాక. ఆమేన్. చూడండి, మొట్టమొదటి ఏమండి కీర్తన బ్రదర్ మీరు వీడియో ఆఫ్ చేసి ఆడియో చెప్పండి. ఓకే, వీడియో నెట్వర్క్ లేదు కదా, అందుకే డిస్టర్బెన్స్. మొదటి రాజుల గ్రంథము, అవును తల్లి, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము, దావీదు హిత్తీయుడైనటువంటి ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు ఆయన యెహోవా అతనికి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండా ఉన్నాడు. బైబిల్లో మనం చూడగలిగితే భక్తుడైనటువంటి, దేవుని హృదయానుసారుడైనటువంటి, దేవునికి ఇష్టడుగా బ్రతికినటువంటి, దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి, దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి భక్తుడైనటువంటి కీర్తనకారుని మనం చూడగలుగుతాం. ఆయన ఇశ్రాయేలులకు 2వ రాజుగా అభిషేకించబడ్డాడు. దేవుని ఎన్నిక చేతన సౌలు తర్వాత ఇశ్రాయేలులకు రాజుగా, 2వ రాజుగా భక్తుడైనటువంటి, దేవుని ఇష్టానుసారుడైనటువంటి, ఇష్టడైనటువంటి దావీదు భక్తుడు ఎన్నిక చేయబడ్డాడు. ఈ దావీదు గారు రాజయ్యి ఏమండి గొర్రెలు కాచుకునేటువంటి అనుభవంలో నుంచి, స్థితిలో నుంచి రాజు స్థితిలోనికి వచ్చిన తర్వాత ఒకరోజు యుద్ధం జరుగుతుంటే, మనందరికి తెలుసు కదా, యుద్ధం జరుగుతుంటే యుద్ధానికి వెళ్లకుండా, సైనికులతో దేశం తరపున యుద్ధానికి యుద్ధ భూమిలో నిలబడకుండా ఏమండి విశ్రాంతి పొందుకుంటూ మిద్దె మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు చూడకూడని దృశ్యాన్ని చూశాడు. చెయ్యకూడని పాపం చేశాడు. ఆ పాపం ఎవరికి తెలియదులే అని ఏమండి ఆయన దాన్ని కప్పిపెట్టేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి దైవసేనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యోనాతాను వచ్చి, నువ్వు చేస్తున్నది తప్పయ్యా, నువ్వు ఇలాంటి విరోధము చేశావు, ఇలాంటి ఆజ్ఞ అతిక్రమం చేశావు, పాపం చేశావని మరి సేవకుని ద్వారా గద్దించినప్పుడు వెంటనే విరిగి నలిగిన మనస్సుతో తన మనస్సును మార్చుకొని, తన తీరును మార్చుకొని 51వ కీర్తనలో ఎంతగానో ఏడుస్తూ, దేవా నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నాయి, నా దోషములు పోగునట్లుగా నీ హిమము కంటే తెల్లగా నన్ను కడుగు, ఇస్సపుతో కడుగు, నన్ను పరిశుద్ధనిగా మార్చుకోవని ఎంతగానో ఏడుస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. పశ్చాత్తాపడ్డాడు దావీదు భక్తుడు. అందుకని అంటున్నాడు, దావీదు హిత్తీయుడైనటువంటి ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నటువంటి భక్తుడంట. దావీదు భక్తుడు దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. ఏ విషయంలో యథార్థంగా నడుచుకున్నాడంటే, దినమునకంట మనందరికీ తెలుసు కదా, దినమునకు 7 మార్లు ప్రభువును స్తుతించేవాడంట. స్తుతించే విషయంలో యథార్థతను కోల్పోలేదండి దావీదు భక్తుడు. ఏమండి దినమునకంట అంత మాత్రమే కాదు, దినానికి రోజుకి 3 మార్లు ప్రార్థన చేసేవాడంట. సాయంత్రమును, మధ్యాహ్నమును, ఉదయమును ఏమండి దేవునికి నైవేద్యముగా తన విజ్ఞాపన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చేవాడంట. ఏమండి ఈ ప్రార్థించే విషయంలో యథార్థతను కోల్పోయిన వాడు కాదు దావీదు భక్తుడు. అందుకనే దేవునికి ఇష్టడయ్యాడు, దేవునికి ప్రియుడయ్యాడు, దేవునికి నచ్చిన వాడయ్యాడు. కనుక మనము కూడా మనం చూడగలిగితే మన జీవితంలో కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి భక్తిలో కానీ, దేవుడు మనకు అప్పగించినటువంటి సేవలో కానీ, దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్యలో కానీ, దేవుడు మనకు అప్పగించినటువంటి సేవ విషయంలో కానీ, అది చిన్న సేవ అయినా పెద్ద సేవ అయినా ఏమండి ఏ పరిచర్య అయినా సరే
దేవుడు మనకు అప్పగించిన దాని విషయంలో ఏమంటే నమ్మకంగా అనగా యథార్థంగా దావీదు భక్తునిలాగా మనం నడుచుకోగలిగితే ఏమండి దావీదును దేవుడు కృప నుంచి శాశ్వతమైన కృపలోనికి ఎలాగైతే నడిపించాడు, ఆశీర్వదించాడో నిన్ను నన్ను మనలను కూడా మన సంఘాలను కానీ, డ్యూటీలను కానీ, పరిచర్యలను కానీ, ప్రార్థనలను కానీ, స్థుతులను కానీ, మన స్థితిగతులను కానీ, మన కుటుంబాలను కానీ, మన బిడ్డలను కానీ, మన కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు వర్ధిల్ల చేయడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దావీదు భక్తుడు అంటున్నాడు, సంఘాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు, మనము మూల వాక్యాన్ని మరిచిపోవద్దు. ఓ రాజకుమార పుత్రిక, నీ పాద రక్షకములతో నీవెంత అందముగా నడుచుచున్నావు, అనగా నడుచుచున్నావు అనే మాటకు అర్థము జీవిస్తున్నావు అని ప్రభు నిన్ను నన్ను మనలను ఈ గూగుల్ మీట్ లో ఉన్నటువంటి నిన్ను నన్ను మనలందరినీ కూడా దేవుడు ప్రశ్నిస్తే మనము దావీదు భక్తునిలాగా, దేవా నేను ఇక మీదట దావీదు భక్తునిలాగా ప్రార్థించే విషయంలో యథార్థంగా ఉంటానయ్యా ప్రభా, దావీదు భక్తునిలాగా స్తుతించే విషయంలో యథార్థంగా ఉంటానయ్యా ప్రభా, దావీదు భక్తునిలాగా బిడ్డల విషయంలో, కుమారులు కుమార్తెల విషయంలో, భార్య బిడ్డల విషయంలో యథార్థంగా ఉంటానయ్యా దేవా, దావీదు భక్తునిలాగా నీ సన్నిధికి వెళ్ళే విషయంలో, అయ్యా నీ సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో, సహకరించే విషయంలో నేను యథార్థంగా బ్రతుకుతాను ప్రభాని ఒక తీర్మానాన్ని రాత్రికాల సమయంలో మనం తీసుకోగలిగితే దేవుడు దావీదు భక్తునిలాగా యథార్థంగా జీవించమని తన జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ మాట ప్రకారము దావీదు భక్తునిలాగా యథార్థంగా మనం జీవించగలిగితే యథార్థపు వంశపు వారినంట సామెతల గ్రంథములో ఏమండి, సామెతల గ్రంథములో మనం చూడగలుగుతాము 11వ అధ్యాయము 3వ వచనములో యథార్థపు వంశపు వారినంట దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తారంటే వారిని బలముతో, శక్తితో, ఐశ్వర్యముతో దేవుడు దీవిస్తానని ప్రభు లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. చదవగలిగితే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము, 5వ చరణము, 6వ చరణము, 11వ చరణము, 20వ చరణాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదవగలిగితే యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరం చూడగలిగితే యథార్థంగా దావీదు భక్తునిలాగా మనం నడుచుకోగలిగితే, యథార్థంగా దావీదు భక్తునిలాగా జీవించగలిగితే యథార్థపు వంతుల కంట వారి త్రోవలు దేవుడు చూపిస్తారంట. ఈ రోజున సేవకులకు కానీ, సేవకురాండ్లకు కానీ, ఏమండి విశ్వాసులకు కానీ, భక్తులకు కానీ, సువార్తలకు కానీ, గనులకు కానీ, జ్ఞానవంతులకు కానీ, జ్ఞానం లేని వారికి కానీ, బలవంతులకు కానీ, బలహీనులకు కానీ ఈ రోజుల్లో మరి నడిపించబడుతున్న అనుభవాలను బట్టి ఎటు వెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ చోటుకు వెళ్ళాలో తెలియని ప్రశ్నార్థకములో నేటి క్రైస్తవ జీవితము, క్రైస్తవుల జీవితాలు కనబడుతున్నాయి, మానవుల జీవితాలు కనబడుతున్నాయి. అయితే దేవుని భక్తుడు ఏమండి దావీదు భక్తుని ద్వారా, ఓ రాజకుమార పుత్రిక, నీ పాద రక్షకములతో నీవు ఎంత అందముగా జీవిస్తున్నావని ప్రభు మనల్ని ప్రశ్నిస్తే దావీదు భక్తుని ద్వారా, అతని జీవితం ద్వారా ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట, యథార్థంగా దావీదు భక్తునిలాగా మనము జీవించగలిగితే యథార్థవంతులకు వారికి త్రోవలను దేవుడు చూపిస్తాడంట. ఆమేన్ చెప్దామండి, ఆమేన్. 5వదిగా 11వ అధ్యాయము సామెతలు ఏమండి 5వ వచనంలో మనం చూడగలిగితే యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళము చేయునంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి మన మార్గాలలో చాలా మంది అడ్డుపడేవారు ఉంటారు. ఎస్పెషల్లీ సేవకుల విషయంలో అయితే, సేవలు అయితే ఈ సంఘం తరగకూడదని, ఏమండి ఈ సంఘ ఆరాధన తరగకూడదని, వీళ్ళకి ఏదో ఒకటి అవ్వాలి
అందముగా జీవిస్తున్నామని ప్రభు మనల్ని ప్రశ్నిస్తే, దావీదు భక్తునిలాగా మనం యథార్థంగా నడుచుకోగలిగితే, జీవించగలిగితే, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మొట్టమొదటిగా వారి త్రోవలను సరళం చేస్తారంట. యథార్థవంతుల త్రోవలను దేవుడు సరళం చేస్తాడు. రెండవదిగా యథార్థవంతులకు ఏమంటే మార్గము సరళం చేస్తాడు. అంత మాత్రమే కాదు, మనం చూడగలిగితే ఇదే 11వ సామెత 5వ చరణంలో చివరి లైన్లో యథార్థవంతుల నీతి వారిని విమోచిస్తుందంట. ఆమె చూద్దామండి. మనం విమోచింపబడాలి. విమోచింపబడిన వారమే ఈ లోకముల నుంచి కొందరు అగ్నిలో నుంచి లాగి రక్షించబడినట్లుగా మనము లోకం అనేటువంటి కొలిమిలో నుంచి మనము లాగబడ్డాము, రక్షించబడ్డాము, విమోచించబడ్డాము. దేవుని రక్తము చేత కడగబడిన వారమే. కానీ సేవకులకు కానీ, సేవకురాళ్ళకు కానీ, సేవకుల కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు కానీ, విశ్వాసులకు కానీ, సంఘాలకు కానీ, సంఘ పెద్దలకు కానీ ఈ రోజుల్లో యథార్థతో కొన్ని విషయాలు కోల్పోయి ఏమంటే బంధకాలలో బంధింపబడినటువంటి అనుభవాలను మనం చూడగలుగుతాం. అందుకని అంటున్నాడు, యథార్థవంతుల నీతి వారిని విమోచిస్తుంది. మరలా నీవు విడుదల పొందుకోవాలంటే, మనము రక్షించబడాలంటే, మనం విమోచించాలంటే 11వ సామెత 5వ చరణం చివరి లైన్లో యథార్థవంతుల నీతి వారిని విమోచిస్తుంది. మనము విమోచించబడాలంటే యథార్థంగా మనం బ్రతకాలి. మన బంధకాల నుంచి విడుదల కలగాలంటే దేవుని దృష్టికి యథార్థంగా మనం బ్రతకాలి. మన మాటలో యథార్థత, మన చూపులో యథార్థత, మన పనుల్లో యథార్థత, మన ప్రార్థనలో యథార్థత, మన స్తుతులలో యథార్థత, మన సేవలో యథార్థత, మన యొక్క జీవితమే యథార్థంగా మార్చగలిగితే, ఓ రాజకుమార పుత్రిక, నీ రక్షకములతో నీవెంత అందముగా నడుచుచున్నావు, జీవిస్తున్నావని ప్రభు మనల్ని ప్రశ్నించినప్పుడు బదులుగా మన జీవితము ద్వారా దేవునికి జవాబుగా యథార్థంగా నడుస్తున్నానయ్యా, యథార్థంగా జీవిస్తానయ్యా అని నువ్వు బదులు జవాబునివ్వగలిగితే దేవుడు నన్ను మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడో తెలుసా? మనం చూడగలిగితే ఇక్కడ చక్కని మాటను మనం చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో. ఏమండి, ఇదే 11వ సామెత 11వ వచనంలో చక్కని మాట, యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగు. వచనంలో మనం చూడగలిగితే 20వ చరణంలో, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు. ఉదాహరణకు భక్తుడైన తల్లిదండ్రుల చేత, అన్నయ్యల చేత, కుటుంబీకుల చేత, గొర్రెలు కాచుకోపోరా అని కూలిపోయి ఉంటాడు. ఎంతగా వేదన పడిపోయి ఉంటాడు, ఎంతగా దిగులు పడిపోయి ఉంటాడు. అయ్యో, నా అన్నయ్యలందరేమో మరి రాజ మందిరంలో, రాజ నగరులో చక్కగా మరి విందుగా ఆరగిస్తూ మంచిగా సేవలో బలమైనటువంటి ఆ యొక్క యుద్ధ వీరులుగా కొనసాగించబడుతున్నారు. పంచపక్ష సుఖభోగాలు అనుభవిస్తున్నారు. నేనేంటి, నా బ్రతుకేంటి, నేను తిరస్కరించబడిన వాడిని, గొర్రెలు కాచుకునే అనుభవంలో ఉన్నాను అని ఎంతగానో కుమిలిపోయి ఉంటాడు. కానీ దావీదు భక్తుడు దేవునికి ఇష్టడిగా ఎందుకు మార్చబడ్డాడో తెలుసా? తన పితరులు సేవించినటువంటి యెహోవా దేవునికి ప్రార్థన చేయటం, స్తుతులు చేయటం, ఏమండి ప్రభు నామాన్ని మయంపరచడం ఎప్పుడైతే ప్రారంభించాడో తన జీవితంలో ఏమండి యథార్థత కలిగి ఉన్నాడు. తన జీవితం ద్వారా ఏమండి దేవునికి ఇష్టడిగా మార్చబడ్డాడు. ఇష్టడిగా మార్చబడితే దేవుడు ఏ స్థితిలో తీసుకెళ్తాడు? ఇష్టమైన వారి జీవించేవాడు, యథార్థవంతులు సామెత ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారం కనపడాలి. చూడగలిగితే
ఖచ్చితంగా దేవా నిశ్చయముగా మనల్ని దేవుడు దీవిస్తాడు. చూడగలిగితే శ్రేష్టమైన మాటలిగితే 7వ అధ్యాయం పరమగీతములు మొదటి అక్షకాలతో నీవెంత అందముగా జీవిస్తున్నావు కనులారా మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగు. ఏమండి, దేవునికి స్తోత్రం కలుగునిగా. మరొక విషయాన్ని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఏమండి చక్కని మాట, ఓ రాజకుమార పుత్రిక నీ పాద రక్షకములతో నీవెంత అందముగా జీవిస్తున్నామని ప్రభు మనల్ని ప్రశ్నిస్తే మరొక విషయం ఏంటంటే ఇర్మియా ప్రవచన గ్రంథములో 23వ అధ్యాయం ఇర్మియా ప్రవచన గ్రంథం 23వ అధ్యాయము మాట అక్కడ మనం చూడగలుగుతాం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి కార్యములను జరిగించును అని ప్రభు లేఖనాలు ఇర్మియా ప్రవచన గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం చూడగలిగితే రాబో దినములలో దావీదునకు నీతి చిగురు పుట్టించే దేవుడు ఏమండి అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును అని ప్రభు లేఖనాలు స్పష్టంగా మరొక మాటను మనం చూడగలిగితే ఓ యొక్క రాజకుమార పుత్రిక నీ పాదరక్షకములతో నీవెంత అందముగా జీవిస్తున్నావు నడుచున్నావు అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తే రెండవదిగా మొట్టమొదటిగానేమో యథార్థంగా మనం దావీదు భక్తుల్లాగా జీవించాలి. యథార్థ వారిని దేవుడు దీవిస్తాడు, యథార్థంగా ఉన్నటువంటి సంఘాలను దేవుడు దీవిస్తాడు, యథార్థంగా ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు దీవిస్తాడు, యథార్థంగా చదువుకుంటున్నటువంటి బిడ్డలను దేవుడు దీవిస్తాడు, యథార్థంగా ఉన్నటువంటి కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, యథార్థవంతుల కుటుంబాలను దేవుడు బద్దలు చేయడం మొదలు పెడతాడు. రెండవదిగా ఓ రాజకుమార పుత్రిక ఈ పాదరక్షకములతో ఎంత నడుచుచున్నావు అనగా జీవిస్తున్నావని ప్రభు మనల్ని ప్రశ్నిస్తే రెండవదిగా ఈ యొక్క ఇర్మియా ప్రవచన 3వ అధ్యాయము 5వ వచనములో మనం చూడగలిగినట్లుగా యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును. ఎలా నడుచుకోవాలంట మనము దేవుని దృష్టికి? వివేకముగా, జ్ఞానము కలిగి వివేకవంతులుగా మనం ఉండాలి. ఒకవేళ సొలొమోను ఖచ్చితంగా ప్రభు మనకి ఇస్తాడు, ప్రభు ఆయన ఎలా సేవ చేయాలి, మన తండ్రి తర్వాత నేను ఎలాగ సేవ చేయగలుగుతాను ప్రభు? లేదు ప్రభు, చిన్నోడి ప్రభు 20 సంవత్సరాల వయసులో 20 ప్రభు పాదాలను కోర్చుకున్నాను. వివేకము లేదా, మనుషులతో ఎలా మాట్లాడాలో తెలియదు, సంఘముతో ఎలా మాట్లాడాలో తెలియదు ప్రభా, నీవే వచ్చి నన్ను ముందుకు నడిపించు ప్రభాని లేదా ఏడ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఎనలేని ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఎప్పటికప్పుడు తన జ్ఞానముతో ఆత్మతో నన్ను ముందుకు నడిపించాడు. ఏం పలకాలో, ఏం మాట్లాడాలో, ఏం బోధించాలో, ఏ ప్రత్యుత్తరం ఇవ్వాలో, ఎలాగ ప్రార్థించాలో, ఎలాగ స్తుతించాలో, ఎలాగ ఆరాధించాలో, ఎలాగ ప్రభు నామాన్ని మహింపరచాలో దేవుడు పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేస్తూనే నేటి వరకు వస్తున్నాడు. నేటి వరకే కాదు, నా జీవిత కాలం అంతా కూడా ప్రభు నాకు స్తోత్రం కలుగును గాక. రెండవదిగా ఓ రాజకుమార పుత్రిక నీ పాదరక్షకములతో నీవెంత అందముగా నడుచున్నావు, జీవిస్తున్నావని ప్రభు మనం ప్రశ్నిస్తే దావీదు భక్తునిలాగా వివేకముగా మనం నడుచుకోవాలి. ఏది తినాలో ఇది తినొచ్చా లేదా వివేకంగా నడుచుకోవాలి. ఇలాగా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా వివేకంగా ఆలోచించి ముందు మాటగా మాట్లాడాలి. జ్ఞానాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళగలిగితే, వివేకంగా మనం నడుచుకోగలిగితే దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడో తెలుసా అండి? అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడండి. ఏమండి సంఘములో కానీ, భార్య భర్త దగ్గర కానీ, భర్త భార్య దగ్గర కానీ, బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర కానీ,
మరి తల్లిదండ్రులు పిల్లల దగ్గర కానీ, సంఘము దగ్గర సేవకులు కానీ, సేవకుల దగ్గర విశ్వాసులు కానీ వివేకంగా నడుచుకోవాలంటే ప్రభు పాదాలను కూర్చుకొని మనం ప్రార్థన చేసేవారిగా నీతి న్యాయాలు జరిగిస్తూ మనం ముందుకు వెళ్ళగలిగితే, నీతి న్యాయం కలిగి వివేకంగా నడుచుకోగలిగితే దేవుడు మనల్ని ఎట్టి విధంగా ఆశీర్వదిస్తాడని మనం చూడగలిగితే ఏమండి, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము ఏమండి 30వ అధ్యాయము ఏమండి 18వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాం. 18వ అధ్యాయము 30వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చింది. వారు బయలుదేరినప్పుడల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు భక్తుడు ఎలాగ నడుచుకున్నాడంటే వివేకంగా నడుచుకున్నాడండి. ఎలా అంటే ఉదాహరణకు ఒక మాట చెప్తానండి. ఒక రోజున ఏమండి ఫిలిష్తీయుల సర్దారు అనేటువంటి సౌలును, ఫిలిష్తీయుల సర్దారు అనేటువంటి ఆ యొక్క గొలియాతును ఏమండి చంపడానికి ఇశ్రాయేలుకు బలం చాలట్లా, రాజు అయినటువంటి సౌలు గారికి కూడా బలం చాలట్లా, ధైర్యం చాలట్లా. మరి ఆ సౌలు కోటలో, సౌలు సామ్రాజ్యం, రాజు గారి సామ్రాజ్యంలో యుద్ధం చేస్తున్నటువంటి విద్య నేర్చుకుంటున్నటువంటి దావీదు గారి అన్నలకు కూడా ధైర్యం చాలక ఇశ్రాయేలీయులందరూ కూడా, యుద్ధ వీరులందరూ కూడా, సైన్యాధ్యక్షులందరూ కూడా ఏమండి డేరాలలో దాక్కున్నటువంటి సమయం. ఒక్క వ్యక్తి మాటే వినబడుతుంది, జీవము కలిగిన యెహోవా వస్తారా రాండ్రా. మీరు ధైర్యం కలిగిన వారైతే, మీలో సత్తువ కలిగిన వారైతే, మీ దేవుడు నిజమైన దేవుడైతే మీరు రాండ్రా అని కేకలు సవాడుతున్నాయి. అప్పుడే నూగు మేషాలు కలిగినటువంటి దావీదు భక్తుడు తన తండ్రి అప్పగించినటువంటి కొన్ని రొట్టెలు, అప్పములు, కొంచెము జున్ను గడ్డలు తీసుకొని అన్నలకు పంచిపెట్టడానికి యుద్ధ భూమిలోనికి వెళ్తే అక్కడ రంకెలు వినపడుతున్నాయి, కేకలు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి. రండ్రా చూసుకుందాం, మీరు మేము తాడో పెట్టో యెహోవానా అన్య దేవత చూసుకుందాం రండి అని సవాలు విసురుతుంటే సౌలు సహితము గొప్ప యోధుడు, గొప్ప యుద్ధ వీరుడు, గొప్ప యుద్ధశూరుడు అయినప్పటికీ గొల్యాతు దెబ్బకి, గొల్యాతు దేహానికి, గొల్యాతు బలానికి, గొల్యాతు శక్తికి, గొల్యాతు కేకలకు సౌలు సహితము వాళ్ళ ఇళ్లలో దాక్కున్నాడంట. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఉండన్నయ్య, ఒరే ఎందుకు వచ్చేవరా నువ్వు యుద్ధ భూమిలో? ఆ యొక్క గొల్యాతుకు నువ్వు కనపడ్డావా? ఒక మేక పిల్లని ఇరిసినట్టుగా నేను ఇరిసే చెప్పేస్తాడు రా అన్నయ్యలు అంటున్నారు. ఊరుకోండి అన్నయ్య, వాడంతటి వాడు, మన దేవుడు జీవములను యెహోవా దేవుని నామాన్ని అపహాస్యం చేయడానికి వాడికి ఎంత ధైర్యము అని యుద్ధ భూమిలోకి అడుగు పెట్టబోతుంటే సౌలు గారు వచ్చి, దావీదా ఇట్రా, నువ్వు చావటానికి వచ్చినట్టున్నావు, సరే రా, ఇదిగో యుద్ధ కంకణాలు కట్టుకో, శిరస్త్రాన్ని ధరించుకో, యుద్ధంలో వాడబడటానికి వాడుకో, కత్తిని వాడుకో, ఈటెను వాడుకో అంటే అంటున్నాడు, అయ్యా ఇవి నాకు వాడు. ఏంటి మరి నీకు వాడుక? వాటన్నిటిని పక్కన పడేసాడు. ఏంటి నీకు వాడుక? ఆ యొక్క జాలో 5 నున్నని రాళ్ళు, ఏమండి సహవాసం ఎడతెగగా అనడానికి సాదృశ్యం ఉన్నాయి ఈ 5 రాళ్ళు. ఈ 5 రాళ్లలో ఒక రాయి పట్టుకొని రాయిని తీసి బడిసుల్లో పెట్టి గిరా 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 తిప్పి ఆ శత్రువు ఫిలిష్తీయుడు సర్దారుడైనటువంటి 6 మూరల ఎత్తున్నటువంటి ఆ యొక్క గొల్యాతును, ఏడు వస్తుందా, ఎటు నుంచి విష సర్పం వచ్చిందానని భయపడుతూ ఇంకెన్నాళ్ళు బ్రతకాలి, అవకాశం వచ్చింది. వివేకంగా ఆలోచించాడు దావీదు భక్తుడు. యుద్ధ భూమిలోనికి వెళ్ళి యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది అని ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. దేవుణ్ణి ముందు పెట్టుకొని వెళ్ళాడు, వివేకంగా నడుచుకున్నాడు, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోలేదు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
అజ్ఞానులుగా నడుచుకోలేదండి, జ్ఞానంగా నడుచుకున్నాడు, వివేకంగా నడుచుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మనం చూడగలుగుతాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక అజ్ఞానులుగా కాకుండా జ్ఞానులుగా నడుచుకోమని భక్తుని ద్వారా ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ మనం చూడగలుగుతాం. ఈ వివేకంగా నడుచుకున్నాడు, యుద్ధములో విజయాన్ని పొందుకున్నాడు. ఆ విజయాన్ని పొందుకున్న తర్వాత ఆ యొక్క ఫిలిప్తీ సర్దారుడైనటువంటి ఆ యొక్క గొల్యాతును తన చేతిలో ఉన్నటువంటి కత్తి చేతనే ఏమండి తన తలను శిరస్సు ఇజ్రాయేల్ దేశం తీసుకెళ్తూ ఉండగా అటువైపు ఒక శ్లోకం, 2 శ్లోకాలు. సౌలుకు వేల కొలది, ఏమండి దావీదునకు 10,000 కొలది. ఇప్పుడు పుట్టిందండి రాజు అయినటువంటి సౌలు గారికి ఈ విషయం. ఓర్చుకోలేకపోతున్నాడు, ఓర్వలేక తన యొక్క ఘనతను చూడలేకపోతున్నాడు, వినలేకపోతున్నాడు. ఒక రోజంట బైబిల్లోనే ఉంది, ఒక రోజంట సౌలు గారితో, రాజు అయినటువంటి సౌలు గారితో దావీదు గారు మాట్లాడి వెళ్తూ ఉండగా వెనక నుంచి బల్లాన్ని విసిరినప్పుడంట తన మనసులో అనుకున్నాడంట, ఆ బల్లాన్ని విసిరినప్పుడంట దావీదునకు వెనక నుంచి ముందుకు వచ్చి గోడకు బిగించుదనని అనుకున్నాడంట. అంత పగబెట్టుకున్నాడంట దావీదు గారి మీద. అలాంటి దావీదు గారిని చంపబోతున్నాడని తెలుసుకున్నటువంటి ఈ యొక్క దావీదు భక్తుడు ఆ యొక్క కొండలలో లోయల్లోకి వెళ్ళి దాక్కున్నప్పుడు దావీదును వెంటాడుతూ వస్తున్నటువంటి ఈ యొక్క సౌలు గారంట, ఏమండి తిరిగి 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 దావీదు ఎక్కడ ఉంటాడో చూద్దాం, రేపు వెతుకుదామని అని ఒక గుహలో పడుకొని ఉంటే దావీదు కూడా ఛేదించుకొని తప్పించుకొని రాజు చెంగును కట్ చేసుకొని అలికిడి చేసి వెళ్ళి అలికిడి అంటే చేసి రాజా ఇదిగో నీ వస్త్రం చెందుకో, నిన్ను చంపే అవకాశం దేవుడు నాకు ఇచ్చిన, నిన్ను హతము చేసే ఛాన్స్ దేవుడు నాకు ఇచ్చిన, నేను చంపలేసా, నీ మీద పని చేస్తున్న ఆత్మ అభిషేకం కాదు, దేవుని జీవము యెహోవా దేవుని హాని దావీదు భక్తుడు వివేక జ్ఞానం కలిగి నడుచుకున్నాడు, తెలివితేటలు కలిగి నడుచుకున్నాడు. కాబట్టి ఇష్టడుగా వివేకంగా మనం నడుచుకుంటే ఏం కలుగుతుంది? ఏమంటే మొదటి 17:30 మనం చూడండి, చక్కని మాట రాయబడింది, చదువుతానండి. అతని వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రెల మందను ఎవరి వాసము చేసితివి? నీ గర్వము, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచడకే కదా నీ వచ్చితివని అనెను. ఎవరికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ లోకంలో ఎలా నడుచుకోవాలంటే వివేకంగా నడుచుకోవాలి. సౌలును దావీదు భక్తుడు చంపే అవకాశం దేవుడు ఇచ్చినా కానీ అతని మీద ఉన్నటువంటి యెహోవా దేవుని అభిషేకాన్ని బట్టి దావీదు గారు అయినటువంటి దేవునికి ఇష్టడైనటువంటి ఆ యొక్క దావీదు గారు ఆ యొక్క సౌలును హతమార్చకుండా, చంపకుండా విడిచిపెట్టినట్టుగా మనం చూడగలుగుతాం. ఇప్పుడు సౌలు అంటున్నాడు, చంపే అవకాశం వచ్చినా కానీ నన్ను చంపలేదు. ఈ దావీదుని అంటున్నాడు, ఇప్పుడు దావీదు చిరంజీవి అగును గాకనని శత్రువు అయినటువంటి ఆ యొక్క సౌలే దావీదును పొగడటం మనం చూడగలుగుతాం, ఆశీర్వదించడం మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన శత్రువులు కూడా మనకు మిత్రులుగా మార్చబడాలంటే మనం ఈ లోకంలో వివేకంగా నడుచుకొని ప్రభు వాక్యం మనకు ఈ భక్తుని ద్వారా మనతో మాట్లాడుతుంది. ఓ రాజకుమార పుత్రిక, నీ పాద రక్షకములతో ఎంత అందముగా జీవిస్తున్నావు, నడుస్తున్నావని ప్రభు మనల్ని ప్రశ్నిస్తే, మొట్టమొదటిగా యథార్థంగా మనము ఏమండి జీవించాలి. రెండవదిగా ఏమండి వివేకంగా మనము జీవించగలిగితే దేవుడు మనలను, మన సింహాసనాలను దేవుడు ఎంతగానో స్థిరపరుస్తాడని ప్రభు లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక.
అదేవిధంగా మనం చూడగలిగితే ఏమండి, ఓ రాజకుమార పుత్రిక, నీ పాద రక్షకములతో నీవెంత అందముగా జీవిస్తున్నావని ప్రభు మరలా మనల్ని ప్రశ్నిస్తే మనం ఏ బదులు చెప్పేవారిగా ఉండాలంటే, మూడవదిగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుతాం. చివరిగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుతాం. 9:31. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనంలో, కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆమేన్. మనం చూడగలిగితే సంఘం అంట, అనగా ఆదిమ సంఘమైనటువంటి ఆ యొక్క సంఘం అంట యోదయ, గలిలయ, సమరయ ఆ ప్రాంతాలంతా కూడా పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సంఘాన్ని విస్తరింపచేయాలన్నా, నీ సరిహద్దులు విశాలపరచబడాలన్నా, ఈ బేటి సరిహద్దులు విశాలపరచబడినట్లుగా నీ పరిస్థితులు, నీ సంఘము, నీ పరిచర్య, మన సహవాసాలు విస్తరింప చేయబడాలన్నా, విశాలపరచబడాలన్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్ముడు మనలో పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే సర్వ సత్యములోనికి మనం నడిపిస్తుంది. ఏమండి, దేవుడు అంటున్నాడు కదా, నేనే మార్గము, సత్యము, జీవము, ఐఎమ్ ది వే, ది ట్రూత్ అండ్ లైఫ్ అని ప్రభు మనతో మాట్లాడినట్టుగా సత్యములోనికి మనం నడిపిస్తుంది పరిశుద్ధాత్మ. అంత మాత్రమే కాదు, ఈ పరిశుద్ధాత్మ ఆదరణ చేత మనం ఆదరించబడతాం. పరిశుద్ధాత్మ ఆదరణ చేత మనం ముందుకు నడిపించబడతాం. పరిశుద్ధాత్మ ఆదరణ చేత మనం ప్రార్థన చేయగలుగుతాం. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉంటే ప్రార్థించబడిన మనం పడుకోమండి. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉంటే ఏమండి, పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉంటే రెండు మనసులు కలిగి మనం ఉండవండి, ఒకే తాత్పర్యం కలిగి, ఒకే మనసు కలిగి. ఉదాహరణకు ఆదిమ సంఘం అంట దైవజనుడైనటువంటి ఆ యొక్క పేతురయ్యను ఏమండి చెరసాలలో వేసినప్పుడంట ఆదిమ సంఘం అంట ఏక మనసు కలిగి రాత్రంతా పాటలు పాడుతూ ప్రార్థిస్తూ ప్రభునామాన్ని మహిమపరుస్తుంటే సంఘము చేసిన ప్రార్థన కదిలించి వేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏక మనసు 133వ కీర్తనలో ఉంటది, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. చివరిలో అయితే అచ్చట శాశ్వత అక్కడ ఉంటుంది. కుటుంబాలలో ఐక్యత, భార్య భర్తల మధ్య ఐక్యత, ఏమండి సంఘములో ఐక్యత, ఏమండి వ్యాపారాలలో, డ్యూటీల్లో, బిజినెస్ల్లో ఐక్యత. ఎక్కడ ఐక్యత కలిగి ఉంటుందో, ఎక్కడ సమాధానం ఉంటుందో, ఎక్కడ పరిశుద్ధాత్మ కలిగిన వారు ఉంటారో అక్కడ చేయడం మొదలు పెడతాడు, ఆశీర్వదించడం మొదలు పెడతాడు. విస్తరించబడాలన్నా, నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడాలన్నా, అనేకమైన ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు వెతికి రక్షించబడాలి అన్నా, మన సువార్త ఫలింప చేయబడాలన్నా, వారి హృదయాలు పట్టబడాలి అన్నా, వారి జీవితాలు మార్చబడాలన్నా, ఏమంటే అనేక మంది త్రాగుబోతులు, అనేక మంది వ్యభిచారులు, అనేక మంది ఏమండి పాప పలికినప్పుడు, మనం మాట్లాడినప్పుడు, వారి చెవిలో పడినప్పుడు వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా అనేక కార్యాలు మనము వారి జీవితంలో చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పితరులు విశ్వాసం ద్వారా, హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూడగలుగుతాం, రెఫరెన్స్ గుర్తులేదు కానీ హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూడగలిగితే మన పితరులు విశ్వాసం ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారు. మన పితరులు విశ్వాసము ద్వారా ఏమండి గుణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకున్నారంట. మన పితరులు విశ్వాసము ద్వారా ఏమండి ఆ యొక్క చెరసాలలో నుంచి విడుదల పొందుకున్నారంట. మన పితరులు విశ్వాసము ద్వారా సింహాలను ఇచ్చారంట. మన పితరులు విశ్వాసము ద్వారా రాజుల నోటిలో నుంచి యెహోవా నామమే నిజమైన నామము, ఆయన తప్ప వేరొక దేవుడని బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజైన నెబుకద్నెజరు కూడా తన నోటిలో నుంచి ఒప్పుకోని విధంగా చేసింది విశ్వాసము. విశ్వాసము ద్వారా హన్న కుమారుని కలిగింది.
విశ్వాసం ద్వారా లేయాకు బిడ్డలు కలిగారు. ఆషేరు అనేటువంటి భాగ్యవంతుడైనటువంటి కుమారుడు పుట్టాడు. విశ్వాసం ద్వారా దావీదు భక్తుడు ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టబడ్డాడు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాహామయ్య గారు హారాము అనేటువంటి దేశంలో నుంచి, విగ్రహారాధన అనేటువంటి కొలిమిలో నుంచి, లోకంలో నుంచి నీ భార్యను వెంట పెట్టుకుని రా, నీ తల్లిదండ్రులను, నీ స్నేహితులను, నీ దేశాన్ని, నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి రా అనగానే విశ్వాసము ద్వారా దావీదు అబ్రాహామయ్య తన అంతటిని విడిచిపెట్టి వచ్చేసాడు. విశ్వాసము ద్వారా తన జీవితంలో ఇది లేదు అంటానికి లేదండి. విశ్వాసము ద్వారానే కార్యాలు జరిగినాయి ఆయన జీవితంలో. విశ్వాసం ద్వారా బలిపీఠాన్ని కట్టాడు. విశ్వాసం ద్వారా ఆ బలిపీఠ మీద తన కుమారుడైనటువంటి ఇస్సాకును, ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును ఏమని 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి ఆ బలిపీఠం మీద పెట్టి ఎత్తి ఆ యొక్క ఒక కత్తి దెబ్బకు తన కుమారుని చంపుదామని కూడా విశ్వాసం ద్వారానే, నా దేవుడు బలుడు కోరుకునే దేవుడు కాదని విశ్వాసం కలిగిన వాడు తండ్రి అయినటువంటి అబ్రహామయ్య. ఇలాంటి విశ్వాసాన్ని మనం చూడగలిగితే, కలిగి ఉండగలిగితే, ఇలాంటి ఆత్మను మనం కలిగి ఉండగలిగితే, ఇలాంటి పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండగలిగితే, ఈ ఆత్మ మనల్ని సర్వ సత్యములోకి నడిపిస్తుంది, సర్వ క్షేమంలోకి మనం నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఎన్నో అద్భుతమైన జీవితంలో జరిగిస్తుంది. కాబట్టి నా యొక్క ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునగాక. మూలవాక్యం 7వ అధ్యాయం 1వ వచనములో పరమగీతాలు. ఓ రాజకుమార పుత్రిక, నీ పాద రక్షకాలతో నీ జీవితాన్ని ఎంత అందముగా జీవిస్తున్నావని ప్రభువు మనం ప్రశ్నిస్తే, దావీదు భక్తులలాగా మొట్టమొదటిగా వివేకంగా మనం జీవించాలి. రెండవదిగా ఏమండి, దేవుని దృష్టికి ఏమండి వివేకంగా యథార్థంగా నడుచుకోవాలి, వివేకంగా నడుచుకోవాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ ఆదరణ చేత మనం నడిపించబడాలి. ఇలా మనం చేయగలిగితే మన దేవుడు మంచి దేవుడు అండి, మంచి దేవుడు, కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మన జీవితం తెలియజేస్తూ ఆ కొద్ది మాటల దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుల సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రాణదాత, మా రక్షణ శృంగమా, మా శైలమా, మా దుర్గమా, మా కొండ, మా కోట, మా ఆశ్రయ స్నానమా, వేలాది వందనాలు తండ్రి. నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభు. నీవు రాత్రి మాతో మాట్లాడావు. ఓ రాజకుమార పుత్రిగా నీ ప్రేమతో పిలిచావు మమ్మల్ని. నీ పాదాలతో ఎంత అందంగా జీవిస్తున్నావు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు. ఎంత చల్లని మెల్లని స్వరముతో మాతో మాట్లాడారు ప్రభువా. మేము దీవించబడాలంటే, మా మార్గాలు సరళం చేయబడాలంటే, మేము విస్తరించబడాలంటే వివేకంగా నడుచుకోవాలని, యథార్థంగా నడుచుకోవాలని, వివేకంగా నడుచుకోవాలని, నీ ఆత్మ అభిషేకం ద్వారా నడుచుకోవాలని మాతో మాట్లాడిన మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనములు పోలి 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపచేసి మిమ్మల్ని అందరిని విస్తరింపచేయమని, ఈ కార్యక్రమాన్ని అనేకులను ఈ మీటింగ్ లో సమకూర్చి నడిపిస్తున్నటువంటి నాయకులుగా ఉన్నటువంటి తల్లిగారు ఉన్నాయి, ఎస్తేర్ రాణమ్మ గారిని మీరు దీవించి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. తల్లిగారి హృదయంలో న్యాయమైన కోరికలు మీరు నెరవేర్చండి అయ్యా. నీ దాసురాలకి నీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ ఆత్మను తోడుగా ఉంచండి, మీ శక్తిని తోడుగా ఉంచండి, మీ కృపను తోడుగా ఉంచండి అయ్యా. మెండుగా బహుబలంగా తల్లిగారిని మీరు వాడుకోమని, ఆమెకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చమని, వారి కుటుంబాన్ని దీవించమని విస్తరింప చేయండి నాయన. ఈ సేవ పరిచర్య మొదట మా స్థితి కొద్దిగా ఉన్నాను, తుదకు మహావృద్ధులకు వెళ్తాం. యోబు గ్రంథం 8వ అధ్యాయంలో అట్టి రీతిగా ఈ యొక్క గూగుల్ మీట్ ని రానున్న దినాల్లో అనేక మందితో మేము చూడాలి ప్రభా. ఆశీర్వదించమని, ప్రతి విధమైన అభ్యంతరాలు, ఆటంకాలు, అమంతరాలు తొలగించమని, అన్ని విషయాల్లో సహాయం చేయమని సహకరించినటువంటి అయ్యా అక్కగారిని, ఆయన షకీన్ అక్కగారిని బట్టి అయ్యా, వారి సేవ పరిచయాన్ని బట్టి, గూగుల్ మీట్ లో ఉన్నటువంటి ప్రతి సహోదరులను బట్టి, సేవకులను బట్టి, అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి నన్ను వాడుకున్నారయ్యా. మాట్లాడిన మాటలు ఏమన్నా తప్పులు ఒప్పులు ఉంటే నన్ను క్షమించి మన్నించి మరొక పర్యాయం ఆయన ఈ సేవల బలమైన పాత్రగా నన్ను వాడుకోమని యేసుక్రీస్తు అది శక్తి కలిగిన నమ్మకమైనటువంటి బలమైన నామములో యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం.
యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, కల్వరి క్షేమము కాపుదల చిరకాలము. పెద్దలు నాయన, నాయకులు, నడిపిస్తున్నటువంటి నాయకులు, తల్లిగారు ప్రభా, ఎస్తేరమ్మ గారిని బట్టి అయ్యా, గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులందరిని బట్టి అయ్యా, మరి నాయన ప్రత్యేకంగా షకినాకుని బట్టి అయ్యా, మా అందరిని బట్టి, మా అందరికి సదాకాలం నీ పరిశుద్ధాత్మాదన మా అందరికి తోడయండి. మేము దేవుని నామం స్తోత్రం కలుగునుగాక. మరి చాలా నెట్వర్క్ డిస్టర్బెన్స్ అయినా కానీ మరి యొక్క మీటింగ్ ముగించబడుతూ ఉంది. మరి అక్కడ చాలా నెట్వర్క్ ఇష్యూస్ ఉంది, మధ్య మధ్యలో చాలా డిస్టర్బెన్స్ ఉంది. దేవుడు నడిపించాడు, అందును బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ప్రతి విషయంలో మన ఓర్పు, మన సహనమును కూడా పరీక్షనే. కాబట్టి ఏదైనా చివరి వరకు మనము మరి ఎలా ఉన్నా మనము ఓపికతో విన్నాము. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి బ్రదర్ రత్నరాజు గారి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి వారి తండ్రి చనిపోయినప్పుడు మరి ఆ బాధ్యత తీసుకొని ఆ భారంతో మరి పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు తెనాలిలో. మరి బ్రదర్ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి బ్రదర్, ఈ యొక్క మినిస్ట్రీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. మరి సిస్టర్ గారు కూడా మరి ఆరాధన నడిపించిన సిస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనానో ప్రతి ఒక్క విషయంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్న మన యొక్క ఓర్పు, సహనమును కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు అందరూ ఆ ఓర్పు పరీక్షలో పాస్ అయ్యారు. నేను స్తుతిస్తూ ఉన్నాను. అందుని బట్టి మరి యథార్థవంతుల గురించి చెప్పినప్పుడు చాలా సంతోషం. నిజమే, మన ప్రార్థనలో, మన జీవితంలో, మన పరిచర్యలో ఎంత మనం యథార్థంగా ఉంటే దేవుడు తోడుగా ఉంటానని మరి సామెతలు 3:32 చెప్తూ ఉన్నాడు. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడని. తర్వాత యథార్థవంతుడు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులగుదురని కూడా ఉంది కదా. మనమే కాదు, మనం ఉన్నంత కాలమే కాదు, మనము మన తదనంతరం కూడా పిల్లలకు పిల్లలు ధన్యులగుతారని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ సామెతలు 27. అంటే మనం పుట్టిన పిల్లలకు కూడా దేవుని ఆశీర్వాదాలు, దేవుడు తోడుగా ఉండడం ఇది చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో యథార్థత కలిగి ఉండులాగున మనమందరము కూడా మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాము. ప్రతి క్షణము మన దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనం కూడా యథార్థత కలిగి మరి ఆయన పరిచర్యలో మనము పని చేయాలి, యథార్థవంతులుగా నడుచుకోవాలి. కాబట్టి మనమందరము మన యథార్థతను ఎంత మట్టుకు యథార్థంగా ఉన్నామో పరీక్షించుకొని మనము యథార్థత జీవితం జీవించినప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మరి విజ్ఞాపనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి వచ్చే వారము స్పీకర్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆరాధన కొరకు కూడా మన ప్రార్థనలే దేవుడు విని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి ప్రార్థనను బట్టి కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను. కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్ మినిస్ట్రీ. మీరు ఏది ఏమైనా ఈ యొక్క లింక్ను షేర్ చేయండి. ఇది కూడా ఒక సువార్తనే. మరి అనేక మంది జాయిన్ అవ్వాలి, అద్భుతమైన సాక్ష్యాలు, వాక్యాలు వినాలని నా ఆశ. కాబట్టి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ యొక్క మినిస్ట్రీ గురించి ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. అందరికి ప్రత్యేక వందనాలు. కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్ మినిస్ట్రీ. God bless you all. We will end this meeting right now.